ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. దేవుని వారలారా, గత 2 వారాలుగా బైబిల్లో నుంచి ఒక మంచి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏంటి మన అంశం? మనం మాట్లాడుకుంటుంది గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక ఏమిటి? గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక ఏమిటి? దేవుడు ఎంత గొప్పవాడో మనం గమనిస్తున్నాం లేఖనాలను పరిశీలిస్తూ. దేవుడు ఎంత ఉన్నతమైన వాడో దాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు బైబిల్లో ఆయన గొప్పతనాన్ని కొందరు మాత్రమే గుర్తించగలిగారు చరిత్రలో, కానీ అందరూ గుర్తించలేకపోయారు. మనిషికుండే ఒక భయంకరమైనటువంటి అంధత్వం అది. గతసారి మనం మాట్లాడుకున్నప్పుడు లేఖనాలలో దేవుడితో సాటి అయిన వారు ఎవరు లేరని, ఆయన శక్తికి కానీ ఆయన తత్వానికి కానీ సరిపోదగిన వారు ఈ భూప్రపంచంలో కాదు కానీ ముల్లోకాలలో ఎవరు లేరని మనం బైబిల్లో నేర్చుకోగలుగుతున్నాం. అయితే బైబిల్లో మనకు కొంతమంది భక్తులు, వారిని మనం చూస్తున్నప్పుడు వారు దేవుని గురించి మాట్లాడిన పదజాలాలు కూడా మనం ఒకసారి తెలుసుకోగలిగితే, వారు దేవునిని అర్థం చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం ఉంది. కనుక బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. ముందుగా నెహెమ్యా అన్న భక్తుడు దేవుని గురించి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము చూడగలిగితే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము మనం చూడగలిగితే చదవండి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా అంటున్నాడు. ఎలాంటి దేవుడు అంటే, దేవుడు భయంకరుడు అంటే ఏదో నెగిటివ్ షాడోలో చూడకండి దాన్ని. భయంకరం అనే పదం మనకు ఎక్కువగా నెగిటివ్ యాంగిల్లో కనపడుతుంటుంది. అంటే దేవుడు అంత పెద్దవాడు అని చెప్పడానికి మహా గొప్ప దేవ అనే సెన్స్లో భయంకరుడు అయిన గొప్ప దేవ. ఎందుకంటే దేవునికి ఎప్పుడు 2 కోణాలు ఉంటాయని మీరు మర్చిపోకూడదు. దేవునికి ఎప్పుడు 2 కోణాలు ఉంటాయి. ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ గలవాడు. ఆయన ఉగ్రుడైతే ఎదుట నిలబడి తట్టుకోగలిగిన వాడు ఎవడు ఉంటాడు చెప్పండి? అక్కడ ఆయన ఎంత భయంకరుడో కనబడుతుంది. ఆయన భయంకరత్వం ఏంటో కనబడుతుంది. అందుకే చరిత్రలో యూదులను బబులోనీలకు అప్పగించినప్పుడు వారు పొందిన భయంకరమైనటువంటి శ్రమ తెలిసిన నెహెమ్యా గారు, నీ చేతిలో పడితే భయంకరము దేవా, ఎవరినైనా కూడా అలా పక్కన పెట్టగలవు.
నెహెమ్యా అన్న భక్తుడికి దేవుడు ఎలా అర్థమయ్యాడని అడిగితే గొప్పవాడిగా అర్థమయ్యాడు. ఇప్పుడు కీర్తనల్లో మీరు వాక్యపఠనంలో చదివిన 135వ కీర్తనల్లో 5వ వచనాన్ని ఒకసారి చూడండి. 135వ కీర్తన 5వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేనెరుగుదును అంటున్నాడు ఆయన. ఈ కీర్తనాకారుడికి దేవుడు ఎలా అర్థమయ్యాడు? దేవతలు అనబడినవి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నా, ఎందరో ఉన్నా, ఒకసారి దేవుడితో పోలిస్తే మాత్రం ఎవరు కూడా ఆయన పక్కన కానీ లేకపోతే ఆయనతో సరి సమానులుగా కానీ ఎవ్వరూ నిలబడలేని పరిస్థితి. దేవతలు ఉన్నారు అని చెప్పడం లేదు, కానీ లోకంలో ఎవరైతే ఆయనను పక్కన పెట్టి మిగిలిన వారిని దేవతలుగా భావించి కొలుస్తున్నారో, నేను నమ్ముకున్న దేవుడు వాళ్ళందరికంటే గొప్పవాడుగా నా కంటికి కనపడుతున్నాడని ఈ భక్తుడు చెబుతున్నాడు. భక్తులకు దేవుడు గొప్పవాడిగా కనబడుతున్నాడు. 147వ కీర్తన 5వ వచనంలో ఏముందో చూద్దాం. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభు ఎవరు? గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానం గురించి మాట్లాడితే దానికి మితి లేదు, దానికి మితి లేదు, పరిమితి లేదు. మన ప్రభు అంత గొప్పవాడు. పాత నిబంధనలో ఇవి భక్తుల నోట వస్తున్నటువంటి మాటలు. దేవుడు చాలా గొప్పవాడని ఇర్మియా గారు ఏమంటున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం చూద్దామా. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు అంటున్నాడు. చూడండి, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. పాత నిబంధనలో ఒక 4 వచనాలు చూసాము. ఈ 4 వచనాలు కూడా నలుగురు భక్తుల నోట వస్తున్నమాట. ఈ భక్తులందరూ కూడా గొప్పవారు. దేవుని గురించి ప్రజల మధ్య గొప్పగా మాట్లాడినటువంటి వారు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ చెబుతున్నారు దేవుడు గొప్పవాడు, సాటి లేనివాడు, అందరికంటే గొప్పవాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు గొప్పవాడు అని తన జీవితంలో అర్థం చేసుకోగలడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఆలోచనలు గొప్పవి అని అర్థం చేసుకోగలడో, అతనికి తెలియకుండానే అతను కూడా దేవుని ఎదుట గొప్పవాడైపోతాడు. దేవునిని తప్పు పట్టాలని, కొన్ని సందర్భాలలో దేవుడు కూడా తప్పు చేశాడని, దేవుడు అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేదని కొన్ని సందర్భాలలో సాతాను మనిషిలోనికి ఒక ప్రేరణ తీసుకొని వస్తాడు. దేవుడు ఇదెందుకు చేయాలి, అది చేయకుండా ఇది చేసింటే బాగుండేది కదా అని కొన్ని సందర్భాలలో మనిషి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. అందులో మొట్టమొదట మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు దయ్యాన్నే కనుక చేయకపోయింటే మన బతుకులు ఎంత బాగుండేవో అనుకుంటారు. అనుకోరు చెప్పండి. ఎవరైనా నా ప్రశ్న అడిగితే, బ్రదర్ దేవుడు దయ్యాన్నే కనుక పుట్టించకుండా ఉంటే నిజంగా ఈరోజు మన బ్రతుకులు ఎంత హ్యాపీగా ఉండేవంటే, మరి ఆ రోజు నువ్వు లేవు ఆయనకు సలహా ఇవ్వడానికి. మరి ఎందుకంటే నువ్వు ఐడియా వాడతావు కనుక నీకు ఐడియాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ప్రశ్న ఏంటంటే, మట్టి లోకంలో మట్టి బుర్ర కలిగిన నీకే ఇంత ఆలోచన ఉంటే మహిమగల దేవుడు, ఆయన జ్ఞానముకి ఏం లేదట భక్తుడు చెబుతున్నాడు, మితి లేదు. అలాంటి ఆయనకి దాన్ని పుట్టించాలో పుట్టించకూడదో ఈ జ్ఞానం ఉండదేంటి అంటే కొంచెం ఎక్స్ట్రా మాటలు అనమాట. ఎప్పుడు కూడా మీరు అలా ఆలోచనలోకి వెళ్ళకండి.
దేవుడు అది చేసింటే బాగుండేదేమో, నువ్వు మాట్లాడకుంటే బాగుంటుందేమో అనాలి. అప్పుడు నువ్వు నోరు తెరవకుంటే బాగుంటుందేమో అనాలి. అంతేనా? దేవుడు దయాన్ని పుట్టించాడా? ఎవరన్నారు దేవుడు దయాన్ని పుట్టించాడని? దేవుడు దూతను పుట్టించాడు. దేవుడు దయ్యాన్ని పుట్టించలేదు, దేవుడు దూతను పుట్టించాడు. దూత దయ్యంగా మారాడు. ప్రాబ్లం వాడి దగ్గర ఉంది, దేవుని దగ్గర లేదు. అంతెందుకు, నీకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, నీకు తాగుడు అలవాటు ఉంది, నువ్వు భయంకరమైన బ్రతుకుతున్నావు. నువ్వు ఒక త్రాగుబోతువి, నువ్వు ఒక తిట్టుబోతువి, నువ్వు ఒక తిరుగుబోతువి. నీకు మెడలో 3 ట్యాగులు ఉన్నాయనుకో కొద్దిసేపు. ఎన్ని బోతులు? త్రాగుబోతు, తిట్టుబోతు, తిరుగుబోతు. ఇప్పుడు నేను అంటాను, ఒరే త్రాగుబోతు, ఒరే తిట్టుబోతు, ఒరే తిరుగుబోతు. తాగుబోతు అయిన నిన్ను, తిట్టుబోతు అయిన నిన్ను, తిరుగుబోతు అయిన నిన్ను దేవుడు పుట్టించకుండా ఉంటే బాగుండేదేమో అని నేను అంటాను. ఇప్పుడు నీకు అర్థమైందో లేదో పాయింట్? అనలేదా? ఏమని? తాగుబోతు గారు, తిట్టుబోతు గారు, మహాశయ, తిరుగుబోతు గారు, అసలు మిమ్మల్ని దేవుడు పుట్టించకుండా ఉంటే బాగుండేదేమో అంటే మీరేమంటారు? ఇతగాడు ఏమంటాడు అప్పుడు? ఆ మాట ఎందుకంటావు? దేవుడు నన్ను తాగుబోతుగా పుట్టించలేదు, ఇంకా దేవుడు నన్ను తిట్టుబోతుగా పుట్టించలేదు, ఇంకా దేవుడు నన్ను తిరుగుబోతుగా పుట్టించలేదు. తర్వాత ఈ క్వాలిఫికేషన్లని నేను సంపాదించాను కష్టపడి. ఇన్ని అర్హతలు, ఇన్ని హోదాలు సంపాదించిన నీ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ పుట్టించిన ఆయన దగ్గర ప్రాబ్లం లేదు. అది నీకు అర్థమైతే మట్టి బుర్రకు. దేవుడు దయ్యాన్ని పుట్టించలేదు, మంచోడినే చేశాడు, మంచోడినే పుట్టించాడు. వాడు చెడిపోయాడు. దేవుని తత్వం ఏంటంటే మంచి చెడు, జీవం మరణం, మేలు కీడు, ఈ 2 ఎప్పుడు ఓపెన్గా పెట్టింటాడు. చెడు అనేది పుట్టిస్తే వచ్చేది కాదు. మంచి ఎప్పుడైతే ఉంటుందో దానికి న్యాచురల్గా చెడు అనేది ఒకటి ఉంటుంది. మరి ఇక్కడ మళ్ళీ అతి తెలివి ఉపయోగించి దేవుడు చెడును ఎందుకు పుట్టించాడండి అనకూడదు. చెడు పుట్టిస్తే వచ్చేది కాదు. మంచి ఉంటే న్యాచురల్గా చెడుకు చోటు ఉంటుంది. నేను చెప్పిన మాట విని నువ్వు ముందుకెళ్ళు అన్నాడు తండ్రి. ఇప్పుడు నీకు వెళ్ళే ఆప్షన్ ఉంది, ఆగే ఆప్షన్ కూడా ఉంది. అంతేనా కదా? నేను చెప్పినట్టు విని నువ్వు ముందుకెళ్ళు అని తండ్రి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు 2 ఆప్షన్స్ ఓపెన్ అయిపోయాయి. వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంది, ఆగే ఆప్షన్ ఒకటి ఉంది. డాక్టర్ గారు మందులు ఇచ్చారు, వేసుకో అన్నారు. ఇప్పుడు వేసుకోవడం అనే ఆప్షన్ ఒకటే ఉందా, వేసుకోకుండా సైలెంట్గా ఉండడం అనే ఆప్షన్ కూడా ఉందా? ఆప్షన్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుందా, ఎవరో మళ్ళీ కలిగించాలా దాన్ని? న్యాచురల్గా వచ్చే ఆప్షన్ అది. పరీక్ష బాగా రాస్తే నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు, ప్రమోట్ అవ్వచ్చు నెక్స్ట్ క్లాస్కి. పరీక్ష హాల్లో కూర్చున్నావు. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. బాగా రాసి పైకి వెళ్ళొచ్చు, బాగా రాయకుండా అక్కడే ఉండొచ్చు. జీవితంలో మీరు ఎప్పుడైతే ఒక సందర్భాన్ని ఆలోచిస్తారో 2 ఆప్షన్స్ ఎప్పుడు అక్కడ ఉంటాయి. అవును అనేదానికి ఆప్షన్ ఉంటుంది, కాదు అనేదానికి ఆప్షన్ ఉంటుంది, ఎస్ అనేదానికి ఆప్షన్ ఉంటుంది, నో అనేదానికి ఆప్షన్ ఉంటుంది. ప్రశ్న ఒకటే, ఆప్షన్స్ 2. అన్నం తిన్నావా? ప్రశ్న ఒకటే, ఆన్సర్లు 2 చెప్పొచ్చు ఇక్కడ. ఏంటి? తింటే తిన్నాను, తినకపోతే తినలేదు. ఒక ప్రశ్నకు 2 జవాబులా? అంతే. మరి నువ్వు మనిషివేనా అని అడిగాను. ఇప్పుడు కూడా ఆప్షన్స్ 2 ఉన్నాయి నీకు. నువ్వు మనిషి అయితే అవును, డౌట్ ఉంటే కాదు. ఇక్కడ అవును కాదు అనేదానికి ఎవడో పుట్టిస్తే వచ్చేది కాదు, ఆటోమేటిక్ ఉన్నవి. దేవుడు చెడ్డవాటిని ఎప్పుడు పుట్టించలేదు. మీరు అలా దేవుడిని అర్థం చేసుకుంటే ఎలా?
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది ఎలా కనపడిందంట కంటికి? మంచిదిగా. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఏ దినము చేసిన దానిని మళ్ళీ ఆయన పరిశీలించాడు. ఇది బాగుందా లేదా, బాగుందా లేదా, బాగుందా లేదా. చేసిన తర్వాత దాన్ని గాలికి వదిలేదు దేవుడు. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చూశాడు బాగుందా లేదా అని. ప్రతిసారి తనకు ఎలా కనపడింది? మంచిది, మంచిది, మంచిది. దేవుడైన యెహోవా దాన్ని చూచినప్పుడు అది మంచిదిగా కనపడెను. గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్. అవును, దేవుడు ప్రతిదానిని మంచిదిగా చేసుకుంటూ వచ్చాడు. వెలుగు మంచిది, నీరు మంచిది, నింగి మంచిది, నేల మంచిది, అన్నీ మంచివే. ఆయన కలిగించిన సృష్టి యావత్తు కూడా మంచిదిగా ఒకనాడు దేవుడు దానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. కొత్త బండి అండి, షోరూమ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఎలా ఉంది? సూపర్ బాస్, చాలా బాగుంది. కొన్న రోజున నువ్వు చెప్పే మాట 1 ఇయర్ తర్వాత ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా సర్వీసింగ్కి వస్తుంది. ఏమైంది? తర్వాత నీ చేతికి వచ్చిన తర్వాత చెడిపోయింది. అది షోరూంలో మాత్రం బాగానే ఉంది. ప్రొడక్షన్, అవునా? అమ్మినోడు కరెక్ట్గానే అమ్మాడు, అమ్మినవాడు కరెక్ట్ ప్రోడక్టే నీకు ఇచ్చాడు. నీ చేతికి వచ్చిన తర్వాత కదా బండి పాడైంది, నీ చేతికి వచ్చిన తర్వాత కదా మొబైల్ పాడైంది. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి, తర్వాత చెడిపోతున్నాయి. దేవుడు కలిగించినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, వాడు కూడా బాగానే ఉన్నాడు. కానీ ఆప్షన్స్ మాత్రం 2 ఓపెన్లో ఉండగా వాడు రాంగ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాడు. స్విచ్ బోర్డు ఉంది, ప్లగ్ పెట్టు, నీకు ఉపయోగం ఉంటుంది, వేలు పెట్టకు. అంతేనా? ఇప్పుడు నీకు ప్లగ్ పెట్టడానికి ఆప్షన్ ఉంది, ప్లగ్ తీసి నువ్వు వేలు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. వాడు వేలు పెట్టాడు, మిగిలిన వాళ్ళు ప్లగ్ పెట్టుకున్నారు. ఇంత అవగాహన నీకు లేనప్పుడు నీ నోట వచ్చే మాట, దేవుడు దయ్యాన్ని చేయకపోతే బాగుండేదేమో, నేను ఐఏఎస్ ఆఫీసర్. మరి రైట్. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటో చెప్పన చాలామందికి, దేవుడండి ఏదేను వనంలో సెట్ వేయకపోతే బాగుండేది. విన్నారా లేదు ఇవన్నీ మీరు? ఏదేను వనంలో చెట్టు వేయకపోతే బాగుండేది. పాపం నీకున్న అగ్రికల్చర్ నాలెడ్జ్ ఆయనకి లేదు. మరి నువ్వేమో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినోడివి. పాపం దేవుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? పాపం నీకు కల్చర్ తెలుసు, అగ్రికల్చర్ కూడా తెలుసు. పాపం దేవునికి అవి లేవనుకుంటున్నావేంటి? ఏదేనో వనంలో చెట్టు వేయకపోయింటే మనోళ్ళు తినకుండానే ఉండేవారు. ఈ థింకింగ్ అంతా రివర్స్లో ఉంటుందేంటి మనిషిని? నువ్వు కరెక్ట్గా నువ్వు స్ట్రైట్గా ఆలోచించట్లేదు, వంకర టింకరగా ఆలోచిస్తున్నావు. అందుకే ఈ ప్రశ్నలు వస్తున్నాయి నీకు. ఒక మంచి వచనం చూపించబోతున్నాను, అందుకే ఇంత మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదంతా భక్తులకు మనలాంటి వాళ్ళకు ఉన్న తేడా ఏంటో చెబుతున్నాను. మనకు అన్ని డౌట్లు, అనవసరమైన ఎక్స్ట్రా డౌట్లు ఇవన్నీ, రాకూడని డౌట్లు ఇవన్నీ. చెట్టేయకపోతే బాగుండేది. అప్పుడు మన వాళ్ళు తిని తప్పే చేసే ఉండేవాళ్ళు కాదు. చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ తెలియని వాళ్ళ కోసం కూడా. క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయింది స్కూల్లో. క్లాస్లో 40 మంది ఉన్నారు, ఒకడు ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్ అయిన వాడిని 40 మందిలో నిలబెట్టి టీచర్ గారు అడిగారు, ఎందుకు రా నువ్వు ఫెయిల్ అయ్యావని. అప్పుడు వాడన్నాడు రివర్స్, నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నువ్వెందుకు పెట్టావు పరీక్ష అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అవునా? నేను ఫెయిల్ అవుతానని తెలిసినా నువ్వెందుకు పరీక్ష పెట్టావంటే వెనక్కి తిరుగాలి టీచర్. ఇప్పుడు పరీక్ష ఉందని తెలిసిన తర్వాత నువ్వెందుకు చదవలేదు? అది కరెక్ట్ ప్రశ్న. చదవమన్న తర్వాత నువ్వెందుకు చదవలేదు? బాగా రాయమని నీకు అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వెందుకు చదివి పరీక్ష రాయలేదు చక్కగా? 39 మంది పాస్ అయితే ఒక్కడు ఫెయిల్ అయ్యి మళ్ళీ రివర్స్ అడుగుతున్నాడు, నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నువ్వెందుకు పరీక్ష పెట్టావంటే మెడక ఇంచొద్దు టీచర్.
తినొద్దని చెప్పినా నువ్వెందుకు తిన్నావు? అది కరెక్ట్ ప్రశ్న. నేను తింటానని తెలుసు నువ్వెందుకు చెట్టేసావంటే తొక్కేస్తాడు దేవుడు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన దగ్గరకు వచ్చి పెద్దోళ్ళ దగ్గర చాలా తక్కువ మాట్లాడాలి. ఇది ఎట్లాంటిదంటే, ఎందుకురా నా సెల్ ఫోన్ తీసుకున్నావు టేబుల్ మీద ఉందంటే, నేను తీసుకుంటానని తెలిసిన నువ్వెందుకు పెట్టావంటే నేను చెప్పండి. ఎందుకురా నా సెల్ ఫోన్ దొంగతనం చేసావంటే, నేను దొంగతనం చేస్తానని తెలిసి నువ్వెందుకు అక్కడ పెట్టావంటే నేను చేయాలి. ఈ మాట పోలీస్ స్టేషన్లో అనమని చెప్పండి. ఎస్ఐ గారు దొరికినోడిని పట్టుకున్నాడు. నువ్వెందుకురా బయట హోటల్ బయట బైక్ ఉంటే నువ్వు ఎత్తేసావు అని అడిగితే, నాలాంటి వాడు ఉంటాడని తెలిసి వాడెందుకు పార్క్ చేశాడు బయట అన్నాడు. కదా, ప్యారడైజ్ దగ్గర పార్కింగ్ చేశాడు, బిర్యానీ కొరకు బయటికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, కిందికి వచ్చేసరికి బైక్ ఎగిరింది, దొరికాడు. దొరికిన తర్వాత ఎస్ఐ గారు అడుగుతున్నారు, ఎందుకురా నువ్వు బైక్ ఎత్తేసావంటే, నేను ఎత్తేస్తానని తెలిసిన తర్వాత బైక్ ఎందుకు పార్క్ చేశాడంటే, ఏం చేస్తాడో ఎస్ఐని ఒక్కసారి మీరు ఎస్ఐని అడగండి. ఇంకొకసారి ఆ మాట అన్న కూడా నాలుక చింపాడు. నీకెంత ధైర్యం రా మాట అనడానికి, అంతేనా? ఒక క్లాస్ రూమ్లో విద్యార్థి నేను ఫెయిల్ అవుతానని తెలిసిన నువ్వెందుకు పరీక్ష పెట్టావంటే టీచర్ గారికి ఎంత కోపం వస్తుందో. వీడు ముదిరిపోయాడు. టీచర్ దగ్గర సెటైర్లు వేస్తున్నాడు, టీచర్కి కౌంటర్లు వేస్తున్నాడు అంటే వీడు ముదిరిపోయాడు. 6వ తరగతికి పోలీస్ స్టేషన్లో ఉండి పోలీస్ ఆఫీసర్ ఎదురుగా నిలబడి నేను దొంగతనం చేస్తానని తెలిసిన బైక్ ఎందుకు బయట పెట్టాడని అడిగితే వీడు తెగించాడు. ఇక తెగించినప్పుడు ఇలాంటి మాటలు వచ్చేది. అలాంటప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వెందుకు చెట్టేసావంటే ఏమనుకుంటున్నారు దేవుని దగ్గర? ఈ ప్రశ్నలు మనలో తిరుగుతున్నాయి అంటే, ఈ అనుమానాలు దేవుని విషయంలో మనకు వస్తున్నాయంటే దేవుడు ఎంత గొప్పోడో మనకు అర్థం కాలేదని అర్థం. మరి భక్తుడైన నెహెమ్యా గారు తన నోటితో ఏమన్నాడు ఇందాక చూశారుగా, భయంకరుడు అయిన గొప్ప దేవా. అదే నెహెమ్యా గారు, అదే తన గ్రంథంలో 9వ అధ్యాయంలో మాట్లాడుతున్న, అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్న ఒక మాట మనం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గారి చొరవ వలన జరిగిన ఒక మార్పది. ఆ మార్పులో నుంచి ఒక ప్రార్థన వచ్చింది. ఆ ప్రార్థనలో వాళ్ళు అంటున్న మాటలు ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:33 వచనం నుంచి చూద్దాం. 33వ వచనం నుంచి, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా దేవా నీవు న్యాయస్థుడవే. అప్పుడే చెర నుంచి బయటకు వచ్చారు. అప్పుడే బబులోను చెర నుంచి వచ్చిన తొలి దినాలివి. ఆ తొలి దినాలలో వాళ్ళు చేస్తున్న ప్రార్థన చూడండి. మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతే. మీ ప్రాబ్లం మా దగ్గర ఉంది, నీ దగ్గర కాదంటున్నారు. అర్థం చేసుకొని మారు మనసు పొందినవారు, మారు మనసు పొందిన వారి నోట వస్తున్న మాట ఏంటి? నీవు న్యాయస్థుడవే, మేము దుర్మార్గులము. 34, మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. దేవుడు ఏ దేవుడు? ఉపకారములను చేసే దేవుడు, అపకారములు చేసే దేవుడు కాదు. అవి ఎలాంటి ఉపకారాలట? గొప్ప ఉపకారములను. ఆ గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. ఇదంతా ఆలోచించిన తర్వాత, మేమంతా అర్థం చేసుకున్న తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ అంటున్న మాట, ప్రాబ్లం అసలు నీ దగ్గర లేనే లేదు ప్రభువా. నీ తీర్పులు కరెక్ట్, నీ ఆలోచనలు కరెక్ట్, నీ నిర్ణయాలు కరెక్ట్. నిన్ను అర్థం చేసుకోవడంలో మా రాజులు ఫెయిల్ అయ్యారు, నిన్ను అర్థం చేసుకోవడంలో మా యాజకులు ఫెయిల్ అయ్యారు, నిన్ను అర్థం చేసుకోవడంలో మా ప్రవక్తలు ఫెయిల్ అయ్యారు, మా పితరులు ఫెయిల్ అయ్యారు.
మూకుమ్మడిగా అందరూ ఫెయిల్ అయితే నేను అర్థం చేసుకోవడంలో, అందుకే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేయడం వల్లే శిక్ష పడింది. శిక్షించిన నువ్వు కరెక్ట్, శిక్ష పొందిన వీళ్ళే దుర్మార్గులు. చరిత్రలో బబులోను పారసీక దేశము నుండి చెర నుంచి బయటికి వచ్చిన వారి నోట వస్తున్న మాటలివి. న్యాయము తప్పని దేవుడు, అన్యాయాన్ని చేయ నెరుగని దేవుడు, అన్యాయాన్ని సహించని దేవుడు. అంత గొప్పవాడు. దేవుని దగ్గర నుంచి ఏ కార్యమైనా జరిగితే నీ కంటికి అది కరెక్ట్గా కనిపించకపోయినా మట్టి కంటికి దాని వెనుకల ఏదో గొప్ప కారణం ఉంటుందని మనిషి అర్థం చేసుకుంటేనే మనిషి గొప్పవాడు. అందుకే ఇంత మార్పు వీళ్ళలో వచ్చింది అనంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక నెహెమ్యా అనే భక్తుడు కారకుడు అక్కడ. నెహెమ్యా గారి చొరవ వలననే ఆ యెరూషలేము ప్రాకారము కట్టబడిందని తెలుసు మీకు. ఆ ప్రాకారము కట్టబడడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి సంవత్సరాల తరబడి యెరూషలేములో తిరిగి పూర్వపు వైభవాన్ని తీసుకొని వచ్చి దేవుని కార్యాలు నడిపించడానికి నియమితుడిగా వచ్చిన ఆయన జీతం తీసుకోకుండా సంవత్సరాల తరబడి పనిచేశాడనంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు మనకు గొప్ప. ప్రభు పని కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా, అసలు జీతము కూడా తీసుకోకుండా కష్టమైన సహిస్తూ భరిస్తూ నెహెమ్యా గారు ఈ కార్యాన్ని తలపెట్టాడు. ఆయన చేసిన చొరవ వలనే ఇంతమంది నోట వస్తున్న మాట, దేవుడు గొప్పవాడు, మనమే దుర్మార్గులం అని చెబుతున్నాడు అక్కడ. వాళ్ళందరి నోట వస్తున్న మాటకు గల కారణం ఒక నెహెమ్యా గారు, ఒక ఎజ్రా గారు. ఆ సందర్భం అదంతా కూడా. అందుకే ఇలాంటి వారినందరినీ బైబిల్ ఏమని వర్ణించిందో, ఎలాంటి పదముతో ఈ భక్తులందరినీ సంబోధించిందో ఒకసారి బైబిల్లో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరంటే భక్తులందరూ కూడా గొప్పవారు, గొప్పవారు, గొప్పవారు. ఎవరు గొప్పవారు? దేవుడే గొప్పవాడు అని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కడు గొప్పవాడు. అర్థం చేసుకున్నంత మాత్రాన గొప్పోళ్ళని కాదు, అర్థము చేసుకున్న తర్వాత వారు దేవుని పట్ల కలిగిన భయం, వారు దేవుని పట్ల కలిగిన భక్తి, ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనం నశయించుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశయించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. బైబిల్లో ఉండే మాటలే. అలా చెడుతనాన్ని అసహించుకొని చెడుతనాన్ని విసర్జించిన భక్తులలో ఒక భక్తుడు యోబు గారు. చెడుతనానికి చోటు ఇవ్వకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. అందుకే దేవుడే తన కుమారుడి గురించి, తన సేవకుడి గురించి అన్న మాట, నా సేవకుడైన యోబును చూచితివా. ఎంత గొప్పోడో ఒకసారి నువ్వు వినాలి. న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకే యోబు నా దృష్టిలో గొప్పోడు కదా. దేవుని దృష్టిలో గొప్పవారు, దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరంటే దేవుడు గొప్పవాడని అర్థం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా దేవుని దృష్టిలో గొప్పవాడు. కానీ వాళ్ళ వేల మీద లెక్క పెట్టవచ్చు. గొప్పవారిగా బ్రతికే ఆశ కలిగిన వారు మాత్రం చాలా తక్కువ మంది. ప్రపంచంలో గొప్పవాళ్ళు లేరా అంటే ప్రపంచంలో గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదు. నీ దృష్టిలో, నా దృష్టిలో, సమాజ దృష్టిలో గొప్పవాళ్ళేమో, కానీ దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉండాలి. డబ్బులు ఉన్నవాడు గొప్పవాడు అని అంటాం కదా, ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు అని అంటాం, ధనవంతులు గొప్పవారు అని అంటాం. వీళ్ళందరినీ దేవుడు గొప్పవాళ్ళు అన్నట్టు, వీళ్ళందరినీ చూసి దేవుడు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేమన్నాడు. ఒకడు రోజు పెద్ద ధనవంతుడు,
విస్తారమైన ఆస్తిని సమకూర్చుకున్నాడు. నా కొట్టులో నా ఆస్తిని, నా ధాన్యాన్ని సమకూర్చుకొని నా ఆస్తి అంతటితో నా ప్రాణంను సుఖపెడదామని ఒకరోజు తనలో తాను మాట్లాడుకుంటే దేవుడు, నువ్వు వెర్రివాడవురా అన్నాడని ఈ ఉపమానంలో యేసుప్రభు వారు చెప్పిన తర్వాత ఆయన అన్న ఒక మాట, యేసుప్రభు వారు అన్న ఒక మాట ఒకసారి లూకా సువార్త 12లో చూద్దాం. లూకా సువార్త 12 వెర్రివాడా అన్న ఆ వచనానికి కింది మాట చదవండి. వచనం చెప్పి 20 అయితే అది అయిపోయిన తర్వాత, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీ సంపాదించినవి నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని చెప్పిన తర్వాత యేసుప్రభు వారు అంటున్న మాట, దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాంటి వెర్రివాడు అన్నాడు. అలాంటి వెర్రివాడు దేవుని ఎదుట ధనవంతుడు కావాలి, దేవుని ఎదుట గొప్పవాడు కావాలి. భక్తులందరూ దేవుని ఎదుట గొప్పవారు కదా. భక్తులందరూ ఎలా కనపడుతున్నారు? దేవుని ఎదుట గొప్పవారుగా కనపడుతున్నారు. విచిత్రం ఏంటంటే ఒక కలెక్టర్ గారు తన కుమారుడిని కలెక్టర్ లాగానే చూడాలనుకుంటాడు, లేదా ఆ హోదాలో చూడాలనుకుంటాడు, ఆ స్టాండర్డ్లో చూడాలనుకుంటాడు, ఆ స్థాయిలో చూడాలనుకుంటాడు. పనికి రాకుండా వీధిలో కూడా తిరుగుతుంటే కలెక్టర్ గారు అబ్బాయి వీధుల్లో తిరుగుతున్న ఒక అల్లరివాడు, పనికిరానివాడు. ఈ ట్యాగ్ కనుక మెడలో ఉంటే ఆ తప్పు వీడిదే. కానీ ఆ కలెక్టర్ ఎంత అవకాశాలు ఇచ్చినా బ్రతకకుండా, అలా పెరగకుండా, అలా ఉపయోగించుకోకుండా వీధిలో కూడా తిరుగుతున్నాడనంటే కలెక్టర్ ఎంత గొప్పోడో, తన కొడుకును కూడా అంత గొప్పోడుగా చూడాలని ఎంత కలలు కన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడు వినకపోతే తప్పు వీడిదవుతుంది. గొప్ప దేవుడు తన పిల్లలను గొప్పవారుగానే చూడాలనుకుంటాడు, కానీ పనికిరాని వారికి ఎందుకు చూడాలనుకుంటాడు చెప్పండి? దేవునికి కూడా తన పిల్లల పట్ల ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలు చూసే ముందుగా క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఒక మాట ఉంటుంది. 28వ వచనమే కదా. నా తండ్రి నాకంటే గొప్పవాడు, గొప్పవాడు. ఈ మాట అంటుంది ఎవరు? సాక్షాత్తు యేసుప్రభు. ఎలాగో యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాం కనుక యేసుప్రభు గురించి కూడా కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసుప్రభు గురించి కూడా కొన్ని వచనాలు చూద్దాం. యేసుప్రభు అంటే కుమారుడు కదా. యేసుప్రభు అంటే కుమారుని గురించి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎన్నో ఉన్నాయి, కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం అండ్ 42వ వచనం. 41, 42. నీనెవే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చరిత్రలో ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికంటే గొప్పవాడు నేను అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. చెక్ ఇట్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరు దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు చెప్పండి? యేసుప్రభు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్నది చూడండి అక్కడ.
యేసుప్రభు ఎవరు? గొర్రెలకు గొప్ప కాపరి. తండ్రి జ్యేష్ఠపుత్రుడు, తండ్రి వలె గొప్పవాడు. గొప్ప తండ్రికి ఉన్న గొప్ప పుత్రుడు యేసుప్రభు. వాట్ అబౌట్ ది అదర్ చిల్డ్రన్? అది ఇప్పుడు పెద్ద ప్రశ్న. జ్యేష్ఠుడు సూపర్, గొప్ప తండ్రి గొప్ప బిడ్డ, గొప్ప తండ్రి గొప్ప కుమారుడు. యేసుప్రభు గొప్పోడు. గొప్ప తండ్రి కోరిక తన పిల్లలు గొప్పగా ఉండాలి. అవునండి, యేసుప్రభునే గొప్పోడిగా చేశాడు, మనల్ని అలా చేయలేదని మీరు అంటారేమో. అలా అంటే ఆకాశం వస్తుంది మన మీదికి, భూమి తిరగబడుతుంది మన మీదికి. ఎందుకంటే వీళ్ళిద్దరితోనే దేవుడు ఒకరోజు మాట్లాడాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఒగ్గు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఏం చెప్పాడు వాళ్ళిద్దరితో దేవుడు? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారికి పొగరెక్కి నా మీద తిరగబడి ఉన్నారు. ఏమెక్కితే తిరగబడతారు చెప్పండి? ఏమెక్కితే తిరగబడతారు చెప్పండి? పొగరెక్కితేనే. ఎంత మాట అన్నాడండి ఆయన అక్కడ నిలబడి అని మీరు అనుకోకుండా బైబిల్ రెఫరెన్స్ చూపిస్తాను. 10వ కీర్తన 4వ వచనం. ఎందుకంటే లింక్ అక్కడ ఉంది కనుకనే ఇక్కడ వేశాను ముందుగా. 10వ కీర్తన 4వ వచనం. చూసారా? ఉంది అది ఉంది కనుక నేను కొంచెం అడ్వాన్స్గా చెప్పాను మీకు. అక్కడ ఉంది అది. దుష్టులు ఏమెక్కి, అందరూ అనండి గట్టిగా. అదే ఇప్పుడు మీరు అన్నమాట అప్పుడు నేను అన్నాను ఒక 2 సెకండ్ల ముందు. దుష్టులు పొగరెక్కి, దేవుడు విచారణ చెయ్యడు, అసలు దేవుడే లేడు, అందుకే నాకు ఎవరి మీద ఎవరంటే భయం లేదు. పొగరెక్కింది కనుకనే తిరగబడ్డారు. కానీ దేవుడు ఏం కలలుగన్నాడు చెప్పండి? నా పిల్లలు గొప్పవారిగా, తిరగబడేవారిగా కాదు, గొప్పవారిగా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది, నా అంతట నేనే ఏమీ చేయలేను, నా తండ్రి చిత్తమునే చెయ్యగోరుదును, నా తండ్రి ఇష్ట ప్రకారమే నేను చెయ్యగోరుదును. ఎంత విధేయుడు చెప్పండి! గొప్ప యేసు ప్రభు, గొప్ప కుమారుడు, గొప్ప తండ్రికి గొప్ప విధేయుడు. ఆయనలో ఉన్నది మనలో లేనిది ఇదొక్కటే. అవునా? కొంచెం ఇంకా ఆలోచించి ఇంకెక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నోవహు ప్రళయం కదా. నోవహు ప్రళయం అంటే జలప్రళయం. నోవహు గారి కాలంలో వచ్చిన జలప్రళయం. ఆ జలప్రళయం వచ్చే ముందుగా దేవుడు నోవహు గారితో మాట్లాడుతూ నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని చెబుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో నోవహు గారితో అన్నమాట చూడండి. ప్రారంభ ప్రజల గురించి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? నరుల చెడుతనము ఎందులో గొప్పోళ్ళు అయ్యారు మనోళ్ళు? విధేయతలో గొప్పోళ్ళు అవ్వలేదు, చెడుతనంలో గొప్పోళ్ళు అయిపోయారు. అర్థం చేసుకుంటున్నారా? ఎందులో గొప్పవాళ్ళుగా చూడాలనుకున్నాడు? ఆ జలప్రలయం కంటే ముందు, నోవహు గారితో మాట్లాడడం కంటే ముందు దేవుడు దేన్ని చూశాడని అడిగితే నరుల చెడుతనం దేవుని దృష్టిలో ఎలా ఉందట? గొప్పదైపోయింది. గొప్పదైపోయింది అంటే అబ్బా దేవుడు మురిసిపోయాడు అనుకుంటున్నారేమో. గొప్పదైపోయిందంటే మురిసిపోయే గొప్ప కాదు, బీపీ రేజ్ అయిపోయింది ఆయనకి దాన్ని చూడగానే. ఏంట్రా ఈ మధ్య నీకు అలవాట్లు చాలా మారిపోయాయట, నువ్వు ఎక్కడెక్కడో కనపడుతున్నావు నువ్వు అని తండ్రి నిలదీశాడు కొడుకుని. అడగడానికి నువ్వెవరు అని అడిగాడు. తండ్రి ఏమనుకుంటాడు అప్పుడు? ఇది చాలా గొప్పోడైపోయాడు, నన్నే ఎదిరించి అంత గొప్పోడయ్యాడు. ఏరా నాకు పుట్టి నన్నే ఎదిరించి ఎంత పెద్దోడయ్యావా?
నా దగ్గరుండి నా ఉప్పు తింటూ, నేను పెట్టింది నువ్వు తింటూ ఆడుకుంటూ ఈరోజు నన్నే ఎదిరించేంత మొనగాడయ్యావంటే ఏదో డాడీ మీ అభిమానం, అది అనకూడదు. నేను పొగడట్లేదు ఆయన, నువ్వు పొగుడుతున్నట్టు ఫీల్ అయితేలా, నేను పొగుడుతున్నట్టు ఫీల్ అయితేలా. గొప్పోడైపోయావు అంటే ఎందులో గొప్పోడయ్యావు? ప్రళయము రాకముందు, ప్రమాదము రాకముందు ప్రజలు చెడుతనములో గొప్పవారైపోయారు. అది మంచి సిగ్నల్ కాదు, మంచి సూచన కాదు. సొదొమ గొమొర్రా ప్రజలు కదా, సొదొమ గొమొర్రా ప్రజలు. వారి గురించి దేవుడు ఏం గమనించాడో ఒక్కసారి 18వ అధ్యాయము 20వ వచనము చూడండి. ముందుగా ఆదికాండం 18:20. దేవుడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర ఎలా ఉందంట, తనకు గొప్పది. అంటే అర్జెంట్ నేను రియాక్ట్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాడు దేవుడు. అక్కడ నేను రియాక్ట్ అయిపోవాలి. 19వ అధ్యాయం 13వ వచనం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 19వ అధ్యాయం 13వ వచనం. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో హాట్ టాపిక్ అయిపోయింది. అది గొప్పదైపోయింది. అవునా? అంటే అది ఏ స్థాయిలో ప్రపంచ జనాభాలో ఆ రోజుల్లో సొదొమ గొమొర్రాల ప్రజల గురించిన మాటలే దేవుని సన్నిధిలో వినపడుతున్నాయంటే ప్రార్థనలలో. వారిని గురించిన మొర గొప్పదైపోయిందట. మళ్ళీ ఏం జరిగిన తర్వాత వీళ్ళకి అగ్ని ప్రళయం. అది అంతకుముందు జలప్రలయము రాకముందు ప్రజలు గొప్పోళ్ళుగా ఉన్నారు. అగ్ని గంధకాలు కురవకముందు ప్రజలు గొప్పోళ్ళుగా ఉన్నారు. ఎందులో? చెడుతనములో. దేవుడు చూడాలనుకుంది ఎందులో? గొప్పతనం. యేసుప్రభు అనే తన కుమారుడు గొప్పవాడిగా కనపడుతున్నాడు. ఎందులో? విధేయతలో, పరిశుద్ధతలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో. కుమారుడు గొప్పవాడు. గొప్ప దేవునికి ఉండే గొప్ప కోరిక తన పిల్లలు తనకు విధేయులుగా బ్రతకాలని. నెరవేరుటలేదు. మంచిలో గొప్పవారుగా కనబడండి అంటే చెడుతనంలో గొప్పవాళ్ళుగా కనబడుతున్నారు. అందరి పరిస్థితి అలాగనే ఉంది. ఏ భేదము లేకుండా అందరూ పాపము చేయించు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనంటే అందరూ గొప్పోళ్ళు అయిపోయారు. ఎందులో? పాపములో. ఇప్పుడు అర్జెంటుగా మనం చేయాల్సింది ఏంటో చెప్పండి. పాపములో నుంచి బయటికి రావాలంటే, పాపములో నుంచి బయటికి వచ్చి దేవుడు అనుకున్న గొప్పవాళ్ళుగా ఈరోజు ఆయన ఎదుట మనం కనపడాలంటే మనం ఏం చేయాలి అనేది తెలియాలి. అందుకే ఈ లోకంలో చెడుతనములో గొప్పవాళ్ళుగా ఎదుగుతున్న మనలను మంచిలో గొప్పవాళ్ళుగా చేయడానికి ఈ ప్రపంచంలో ఒక గొప్ప సాధనం ఉంది. దాని సహాయం తీసుకుంటే దేవుడు అనుకున్నట్టుగా మనం గొప్పవాళ్ళం అవుతాం. అదేంటో 19వ కీర్తనలో చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 19వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 19వ కీర్తన 10వ వచనం నుంచి చూద్దామా ఒకసారి. 10వ వచనం నుంచి. అవి 9వ వచనం నుంచి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అవి నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అంటే దేవుని మాటలు, దేవుని న్యాయ విధులు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఒక్క మాటలో చెబితే దేవుని వాక్యం అది సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. అలాగనే చదువుకుంటూ మనం కిందికి వెళ్తున్నాం. అందరు కాన్సన్ట్రేట్ చేయండి. అవి బంగారు కంటెను
విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. కోరదగినవి. ఇంకా తేనె కంటెను. తేనె కంటెను చిట్టి తేనె దారల కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. మధురమైనవి. వాటి వలన ఇది చూడండి, వాటి వలన నీ సేవకుడు నీ సేవకుడు హెచ్చరికనందును. హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గొప్ప లాభము కలుగును. గొప్ప లాభము కలుగును. గొప్ప లాభం ఉందండి. అది మీకు కావాలంటే వీటిని గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొంటే గొప్ప లాభం ఉంది. గొప్ప లాభం ఉంది. దేవుని జ్ఞానం, దేవుని వాక్యం. సొలొమోను గారు ఏమంటున్నారో చూద్దాం. 4వ అధ్యాయం. ఏ పుస్తకం? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనములు చూద్దాం. 7-8 వచనములు చూద్దాం. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు నీ సంపాదన అంతయు ఇచ్చి ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. గొప్ప చేసిన యెడల దానిని గొప్ప చేస్తే, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చించును. అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించుకున్న ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీకు ఘనతను తెచ్చును. నీ తలకు అందమైన మాలిక కట్టును. నీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది అన్నాడు ఆ సొదొమ గొమొర్రా ప్రజల గురించి. నా సన్నిధిని వారి అంతం వచ్చింది అంటున్నాడు. ఎవరి గురించి? నోవాహు తరం వారి గురించి. ఘనత వచ్చినట్టు కాదు, వాళ్ళకి నాశనం వచ్చినట్టు. దేవుని ఆజ్ఞలు గైకొనకపోవటం వలన, దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన నాశనం తెచ్చుకుంటే, నాశనానికి బదులుగా ఘనత రావాలంటే, నాశనానికి బదులుగా దేవుని నుంచి బలా అనేటువంటి ఒక సర్టిఫికెట్ రావాలంటే మనము గొప్ప చేయవలసిందేంటి? దేవుని వాక్యం. నీ జీవితంలో దేవుని వాక్యానికే గొప్ప స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని గొప్ప చేయడం అంటే అది అంటే ఇక్కడ మనం ఏదో గొప్ప చేస్తే దేవుని వాక్యం గొప్పదైపోతుందని కాదు. మనము చేసినా చేయకపోయినా దేవుని వాక్యం ఎప్పుడు గొప్పదే. కానీ ఆ వాక్యము వలన మనకు గొప్ప లాభం రావాలంటే, ఘనత రావాలంటే, మన జీవితంలో గొప్ప స్థానం అన్నది దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఇది దేవునికి ఉన్న కోరిక. నా మాటలకు పిల్లలు చోటు ఇవ్వాలి. గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక. మరి దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని పరితపించే తత్వం ఈరోజు మనలో ఉందా? పరిశీలించుకుందాం. ఆదివారం కనుక రాగలుగుతున్నాము, కానీ ఆదివారం కాకపోతే కూడా రాగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం. నిన్న హకీంపేటలో సెమినార్ జరిగింది. ఎలాంటి వాక్యం విన్నారో వచ్చిన వాళ్ళని అడగండి. జస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత వచ్చిన వారిని అడగండి అంతే. నిన్న మీరు విన్న వాక్యం ఎలాంటిది అని అడగండి. ఎన్ని గంటలు చెప్పేట నేను? సుమారు మొదటి మెసేజ్ 2 మెసేజ్లు కలిసి 4 గంటలు ఉంటుంది సుమారు. క్రిస్మస్ గురించి 4 గంటల పాటు. అంతకుముందు క్రిస్మస్ గురించి 3 వాక్యాలు మాట్లాడాను. ఆ 3 కాకుండా 4వది మాట్లాడాను నిన్న. ఆశ్చర్యపోతారు. అది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు. అంత నేను చెప్పాలంటే నేనెంత కష్టపడి ఉంటాను మీరు చెప్పండి. నేనెంత స్టడీ చేసి ఉంటాను చెప్పండి. నేనెంత వర్క్ చేసి ఉంటాను చెప్పండి. వండి వడ్డించడానికి నేను సిద్ధంగా ఉన్నా, వచ్చి భుజించడానికి మీరు సిద్ధంగా లేకపోతే కోరదగిన దానిని మీరు కోరుటలేదు. అవునా? గొప్ప వాక్యానికి మీ జీవితంలో గొప్ప స్థానము లేదు. గొప్ప స్థానం లేకపోతే
ఒక్కసారి ఆ జల ప్రళయంలో నశించిపోయిన వారిని గుర్తు తెచ్చుకో. గొప్ప స్థానం లేకపోతే ఒక్కసారి ఆ సొదొమ గొమొర్రా ప్రజల నాశనాన్ని గుర్తు తెచ్చుకో. జుంటి తేనె ధారల కంటే మధురమైన దేవుని మాటలను పట్టుకుంటే, వాటిని గైకుంటే దాని వలన నీకు గొప్ప లాభం ఉంది. జ్ఞానులకు తెలుసది. ఒక జ్ఞాని అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోయిన తర్వాత లాభం. మనమంటాం బ్రతకమంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చావుకు ముందేమైనా లాభం ఉందేమో చెప్పు. చావుకు ముందేమైనా లాభం ఉంటే నువ్వు చెప్పు, నేను బతుకుతాను. చావుకు ముందు లాభాలు లేకపోతే నమ్మాలంటే ఆదివారం అయితే నమ్ముతాను, మిగిలిన వారం నేను ఆయన నమ్మేస్తాను. ఆదివారం మాత్రమే నమ్మేస్తాను. ఎవరిని నేను తప్పు పట్టట్లా. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. నేనేమనట్లా. ఒక్కటైతే అంటున్నా, నాకు ఈ పని ఉండడం వల్ల నేను రాలేకపోయాను, నాకు కుదరలేదు కనుక రాలేకపోయానని మనం అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ దేవుడు అడ్జస్ట్ అవుతాడా? అది ఇక్కడ ప్రశ్న. దేవుడు ఓకే చేస్తాడా? అది ప్రశ్న. దేవుడు అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నారా? అది ఇక్కడ ప్రశ్న. మనం అనుకుంటే కుదరొచ్చేమో, మనం అనుకుంటే రావచ్చేమో. నిన్నటి విషయం పక్కన పెట్టండి. అవకాశం ఉన్నా మనము రాలేని మనసుతో రాలేని సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. నిన్నటిది చూద్దాం. ఇంక ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? కుదిరినా, వీలైనా, రాగలిగినా, రాకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. నిజంగా మీ మనస్సాక్షి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మీతో ఒక మాట అంటుంటే, ఏ మాట? నిజంగా నువ్వు దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వడం లేదు అని ఈ క్షణం నీ మనసు నీతో అంటుంటే, అర్జెంటుగా నీకు ఒక బహుమానం ఇవ్వాలి నేను, ఒక వచనంతో. నన్ను ఎవరైనా గిఫ్ట్లు అడిగితే రెఫరెన్స్లే ఇస్తాను. ఏమి ఒక అద్భుతమైన రెఫరెన్స్ చూసి ఆనందిస్తారో అవాక్ అవుతారో మీ ఇష్టం. మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము నుంచి చదువుకుందాం. 10 నుండి. విందురని నేను ఎవరితో మాట్లాడుదును? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, వినడానికి ఎవరు లేరు. అదే అక్కడ మాట. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? అది ప్రాబ్లం. వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఎందుకు వినలేదంటే, ఎన్ని కారణాలు చెప్పినా మొదటి కారణం మాత్రం దేవుడు చూసేది, నీకు మనస్సు లేదు, నీకు మనస్సు లేదు, నీకు మనస్సు లేదు అని నువ్వెలా చెప్పగలవు ప్రభు అంటే, నువ్వు చెప్పే సామెత నేను చెప్తానంటాడు దేవుడు. ఏది ప్రభు అది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది. నీకు మార్గం కనపడలేదంటే నీకు మనస్సు లేదని. మనసెందుకు లేదు? పక్క మాట. మనసెందుకు లేదు? పక్క మాట. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. ఎందుకు మీకు మనసు లేదంటే, దేవుని వాక్యం అంటే మీకు సంతోషం లేదు. దేవుని వాక్యం అంటే మీకు సంతోషము లేదు కనుక మీరు వాక్యాన్ని వినడం లేదు. వాక్యాన్ని ఎందుకు వినడం లేదంటే మీకు మనసు లేదు కనుక. మనసు ఎందుకు లేదు? దేవుని వాక్యంలో ఆనందం లేదు. మీకు దేవుని వాక్యంలో ఆనందం లేదు. ఎందులో ఆనందం ఉంది? దుష్టుల ఆలోచన ఆనందంగా ఉంది,
పాపుల మార్గం ఆనందంగా ఉంది, అపహాసకుల హాస్యం ఆనందంగా ఉంది. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఆనందమే లేదు. మీ ఆనందం ఎందులో? దేవుని వాక్యం అంటే పరిగెత్తుకొని పడి చచ్చిపోవాలి, అంత ఆనందపడాలి దేవుని వాక్యం అంటే. మన తమ్ముళ్ళు ఒక బాబుని ఒకసారి పిలిచారట, మా దగ్గర వాక్యం చెప్తారు రండి అంటే. పాప మా తమ్ముడి క్రైస్తవ యవనస్తుడు, పాపం. ఆ బిడ్డ అంటాడు, మీ దగ్గర వాక్యం తప్ప ఏముండదండి అంటున్నాడట. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? మీ దగ్గర వాక్యం తప్ప ఇంకేం ఉండదండి, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. నీకేం కావాలి? మీ దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, మీ దగ్గర ఎక్కువ పాటలు పాడరు, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర లేవు. నీకు మ్యూజిక్ కావాలా? నీకు సంగీతం కావాలా? అంటే డ్రమ్ములు కావాలి, అంతే కదా. ఇక్కడ బాగా డ్రమ్ము కొట్టు, యేసుప్రభు వచ్చిన తర్వాత రొమ్ము కొట్టు, అంతే కదా. ప్రకటన గ్రంథంలో ఏముంటుందో చూడరా, 1వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఏంటి? భూజనులందరూ, చదువు బాగా, భూజనులందరూ ఆయనను చూచి డ్రమ్ము పక్కన పెట్టుదురు, అంతే కదా. భూజనులందరూ ఆయనను చూసి డ్రమ్ము పక్కన పెట్టుదురు, రొమ్ము కొట్టుకుందరు. అప్పుడు కొట్టుకోవాల్సిన డ్రమ్ము కాదు, రొమ్ము. ఎందుకు? నిజమే, అప్పుడు బాగా కొట్టుకోవాలంటే ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలి. తాళం, ఏ తాళంలో కొట్టుకుంటావు నాకు తెలియదు, ఏ పల్లవి, ఏ రాగం, ఏ ఏ ఏ స్కేల్ అది, ఏ శృతి అది, నీకు అప్పుడు స్కేల్స్ కనపడవు. అసలు స్కేల్ ఆయన చేతిలో ఉంటాయి, నీ దగ్గర ఏం స్కేల్స్ ఉంటాయి? పని చేసిన వాడికి జీతం, చెయ్యనే వాడికి బెత్తం. అదే రాబోతుంది. బ్రతికిన వాడికి జీతం, బ్రతకన వాడికి బెత్తం. పాపం కుమారుడికి, తమ్ముడికి ఏం కావాలట? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలట. ఈ మధ్యకాలంలో యవనస్తులకి మ్యూజిక్ పిచ్చి ఒకటి పట్టింది, సంగీత మాయ అంటారు దాన్ని. అంటే పాటల మీద కూడా కాదు, నేను దేవుని పాటలు పాడొద్దనట్లా, కానీ మనోళ్ళకి మమకారం పాటపై కాదు, పక్కనున్న మ్యూజిక్పై. ప్రార్థన చేసుకుందాం అని నేను అన్నాను అనుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరలోకపు తండ్రి అన్నాను, మీకేం ఫీలింగ్ కలగదు. పక్కన ఇప్పుడు కీబోర్డ్ పెట్టుకుని ఎవరైనా అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ మీ ఫీలింగ్సే మారిపోతాయి. చూడండి, నేను అన్న మాటకు కాదు, మీ ఫీలింగ్స్ మారిపోయింది. పరలోకముందున్న మా తండ్రి అంటే మీకు ఏముండదు. వెనకలో ఒకటి కుయ్ అనింది అనుకోండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా అవును ప్రభువా, నిజం ప్రభువా అంటే నిన్ను ఆడిస్తున్నది ఆ ఫ్లూట్, ఆ సంగీతానికి నువ్వు నాట్యం చేస్తున్నావు, ఆ ఫీల్ అయిపోయి. ఒక సదరు బోధకుడు స్టేజ్ మీద నేను ఏ మూడ్లో అంటే మీరు ఆ టోన్లు, ఆ ట్యూన్లు మీరు ప్లే చేయమని చెప్పాడట ముందే వెనకలున్న మ్యూజిక్ వాళ్ళకి. అక్కడున్న జనాలందరినీ ఇప్పుడు కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందనుకుంటారు? ఈ వెనకాల ప్లేయర్స్ చేతిలో ఉంటుంది, ఈయన చేతిలో ఏముంటుంది. నేను కోపంగా మాట్లాడితే కోపంగా, నేను దుఃఖంతో అంటే దుఃఖంగా. వద్దు, మళ్ళీ బైబిల్లో ఉంది కదండి, తంతి వాద్యములతో యెహోవాను స్తుతించుడి అని మీరు అనొచ్చేమో. నీకు మెచ్యూరిటీ రావాలి.
అర్ధరాత్రి వేళ చెరసాలలో పౌలు గారు కీబోర్డు పెట్టి, శీల గారు డ్రమ్ము పెట్టుకొని ఖైదీల్ని మార్చారా? పాటలు పాడారు. నో కీబోర్డ్, నో గిటార్, నో సితార్, పాటలు పాడారు. ఆ పాటల్లో దేవుని మాటలు పెట్టారు. ఆ దేవుని మాటలున్న పాటల చేత ఖైదీలు మారిపోయారు. అంతేనా? కాకపోతే కొంచెం వినసొంపుగా ఉండడానికి కొంచెం వెనకాల సపోర్టివ్గా సంగీతం మనం వాడుకుంటారే తప్పితే, మీరు పాట మర్చిపోతుంది, మాట మర్చిపోతుంది, మ్యూజిక్ ఒకటే కావాలి. యెహోవా వాక్యమందు వారికి ఆనందము లేదు గనుక వారు విన్నొల్లకపోయారు. మీరు కాదులేండి, మీరు వచ్చినోళ్ళు కదా, రానోళ్ళు కాదు. మీరు ఇక్కడికి వచ్చినవారు. వాక్యం అంటే ఆనందించేవారు. మీరు వాక్యాన్ని ప్రేమించి ఇష్టపడి నేర్చుకుంటున్నవారు మీరు. అయితే ఆ ఇష్టం ఇంకా పెరగాలి. నేను ఒక మాట అంటాను, నిన్న రాని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నిన్న రానందుకు నేను మిమ్మల్ని ఏమనట్లేదు. కానీ మీరు రాకపోయినా నిన్న వచ్చిన వారు ఎవరో మీరు కనుగొని విచారించి నిన్న ఏం చెప్పారు? అవునా? నిన్న మెసేజ్ మీ దగ్గర ఉందా? నిన్న మెసేజ్ రికార్డ్ అయిందా? ఉంటే నాకు ఇస్తావా? నేను నేర్చుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో నేను మిస్ అవ్వవలసి వచ్చింది, కానీ మిస్ అయినందుకు నేను బాధపడుతున్నాను. నీ దగ్గర వాక్యం ఉంటే నాకు ఇస్తావా అని రాని వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతమందిని అడిగారు ఇప్పుడు చెప్పండి. అంటే మీరేమనుకుంటున్నారు? నిన్నటి వాక్యం దొరక్కపోయినా పర్లేదు, ఈరోజు దొరుకుతుంది కాబట్టి. కానీ ఈరోజు దొరికినది నిన్న ఇచ్చినది కాదుగా. నేను నిన్న చెప్పింది ఈ టాపిక్ కాదుగా. నేను ఎందుకు బాధపడుతున్నానో చెప్పనా? అంత గొప్ప వాక్యం అనేక మందికి అందాలి. కొందరే వింటున్నారు, ఎందరో వినాలి. కొందరే వింటున్నారు. ఈరోజు ఉదయం నుంచి వాక్యం చెప్పాను, ఉదయం ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పాను, మధ్యాహ్నం యాప్రాల్లో చెప్పాను, ఈరోజు సాయంత్రం ఇక్కడ చెబుతున్నాను. ఉదయం ఇంగ్లీష్లో చెప్పిన వాక్యం మధ్యాహ్నం యాప్రాల్లో చెప్పలేదు, మధ్యాహ్నం యాప్రాల్లో చెప్పింది ఇప్పుడు మీ దగ్గర చెప్పట్లేదు. ఏ పూటగా ఆ పూట ఎన్నో వాక్యాలు వచ్చేస్తున్నాయి. కానీ ఒక్క వారానికి ఒక్క పూట మాత్రం వాక్యం విని సరిపోయిందని మీరు అనుకుంటుంటే మాత్రం మీరు తప్పులో కాలేస్తున్నారు. అలాగని అన్ని చోట్లకి మీరు రండి అని నేను అనట్లేదు. రాలేనప్పుడు కనీసం వాటిని సంపాదించే ప్రయత్నం అన్న మీరు చేస్తున్నారా అని నేను అంటున్నాను. అది అవునా కదా? నా క్వశ్చన్కి అర్థం ఉందా లేదా చెప్పండి. సీరియల్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్నటి ఎపిసోడ్ మిస్ అయింది, ఈరోజు ఏం చేస్తారు చెప్పంటే అర్జెంటుగా ఫోన్ చేసి నిన్న ఏం జరిగింది వదినా అంటుంది ఒక ఆవిడ. దాని అర్థం ఏంటి? నిన్న ఏం జరిగిందంటే అక్కడికి ఏదో అనుభవం వెళ్ళిందని కాదు. అక్కడ నిన్న మా ఇంట్లో కరెంటు పోయింది, నిన్న ఏం జరిగింది అంటే నిన్న ఏం జరిగిందో తెలిస్తే ఈరోజు నాకు కనెక్షన్ కరెక్ట్గా లింక్ అవుతుంది, సెట్ అవుతుంది, సింక్రనైజ్ అవుతుందని. లోక సంబంధమైన పనికిరాని వాటిని విచారించి తెలుసుకుంటున్నామే. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఎలాంటిదట? ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైనది ఈరోజు మనం పక్కన పెడుతున్నాం, పనికిరాని దానికోసం పరిగెత్తుతున్నాం. మిమ్మల్ని ఆయత్తపరచడం, మిమ్మల్ని హెచ్చరించడం, మిమ్మల్ని జాగ్రత్తపరచడం నా కర్తవ్యం, నా బాధ్యత. ఎక్కడైనా సభలకు సదస్సులకు మీరు రాలేకపోతే వెళ్ళిన వారు ఎవరో మీరు విచారించండి. వాళ్ళ దగ్గర నా మీటింగ్స్ అనట్లేదు నేను, ఫర్గెట్ అబౌట్ మై మీటింగ్స్. ఫలానా చోటుకి వెళితే మంచి వాక్యం ఉంటుందని మీకు తెలిసినా మీరు వెళ్ళలేకపోతే వెళ్ళిన వారు ఎవరో వారిని విచారించండి. వారిని పట్టుకొని నేను మిస్ అయ్యాను, నాకు ఆ వాక్యం కావాలి అని మీ చేతికి అది వచ్చేంతవరకు మీరు నిద్రపోకండి. అలా మీరు పరితపించడమే దేవుడు ఆనందించింది. నా కుమారుడు నా మాటల కోసం ఎంత పరితపించబోతున్నాడు, ఎంత పరితపించబోతున్నాడు.
అంటే నా మాటలు తన దృష్టిలో విలువ గలవి. నిన్న మీ ఇల్లు లాక్ చేశారేంటండి? ఆధార్ కార్డు ఇచ్చారు ఇవ్వడానికి ఫ్రీగా. అందరి ఇంట్లోకి వచ్చారు, మీరు మిస్ అయ్యారంటే వాళ్ళు ఎక్కడున్నారో, ఏ కాలనీలో ఉన్నారో, ఏ వీధిలో ఉన్నారో మనం వెతకం. ఈరోజు మన కాలనీ అయిపోయింది, ఈరోజు పక్క కాలనీలో వాళ్ళు ఉంటారంటే వెతుక్కుంటే వెళ్ళాం. గొప్ప దేవునికున్న గొప్ప కోరిక ఈ వచనంలో చివరిగా చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని గొప్ప దేవుడు ఇచ్చయించుచున్నాడు. గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక ఏంటి? మనుష్యులందరూ రక్షణ పొందాలి, మనుష్యులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే వాక్యం. ఆ వాక్యంలో నీకు అనుభవం రావాలి. అది గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక. నీకు ఏ దాంట్లో అనుభవం వస్తుందో ఈ రాత్రి నువ్వు ఆలోచించుకో సోదరా సోదరి, ఆలోచించు. స్థలాన్ని ప్రేమిస్తున్నారా? వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారా? ఆ స్థలానికి వెళితేనే మాకు పరలోకం వస్తుంది అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో యెరూషలేముకు వెళ్ళే యాత్రలు జరుగుతున్నాయి. హోలీ ల్యాండ్ టూర్ అని అంటున్నారు దాన్ని. అది హోలీ ల్యాండ్ అయితే ఇది ఓన్లీ ల్యాండ్ ఏంటి? అది హోలీ ల్యాండ్ అయితే ఇది ఓన్లీ ల్యాండ్ అంటున్నారు ఏంటి? అక్కడికి వెళ్తే ఏదో పుణ్యం వస్తుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. హోలీ ల్యాండ్ అన్న పేరుతో అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారేమో మీరు. నీవు యాకోబు కంటే గొప్పవాడవా? తెలియక అడిగింది సమరయ స్త్రీ యేసు ప్రభుతో. నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా? తెలియక అంటున్నారు యోధులు ఒకరోజు, అర్థం చేసుకోక. నీవు యాకోబు కంటే గొప్పవాడవా అంటున్న ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆ సంభాషణలో ఆవిడ అడిగింది, మా పితరులు అరణ్యమందు ఆరాధించిరి, మీరేమో యెరూషలేములో ఆరాధించాలని మీరు అంటున్నారు. ఏది కరెక్టో చెప్పండి. మా పితరులు చేసిన ఆరాధన కరెక్టా? ఈరోజు మీరు చేసే ఆరాధన కరెక్ట్ అంటే ఈ రెండు కాదు, మూడోది నీకు తెలియాలన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 4:23. ఆ పైన మాటల తర్వాత చదువుకోండి. యెరూషలేములో కాదు, ఈ పర్వతమందు కాదు. ఆ పై మాటల్లో ఉంటుంది 21, 22 వచనములలో. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో యెరూషలేములోనైనను ఈ పర్వతమందైనను జనులు ఆరాధించరు. ఆరాధించవలసింది యెరూషలేములో కాదు, ఆరాధించవలసింది పర్వతాల్లో కాదు. స్థలము కాదు ఇప్పుడు ఇంపార్టెంట్. ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఇప్పుడు 23వ వచనం, యథార్థముగా ఆరాధించాలనుకుంటే నీవు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. వచ్చుచున్నది ఆ కాలం, వచ్చేయున్నది, తనను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరిక. గొప్ప దేవునికున్న గొప్ప కోరిక, గొప్ప కోరిక. ఇక్కడ మనం కూడుకుంటున్నాం ఈ వైఎంసీలో కూడుకుంటున్నాం కదా. నీ స్థలాన్ని గొప్ప చేయకండి, స్థలము కాదు ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం. వచ్చే వారం నుంచి వైఎంసీలో జరగవు. బయట ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద జరుగుతాయి. వస్తారా మరి? అనుకోండి. అన్నీ అనుకోవడాలు ఇవన్నీ. అనుకోవడంలో భయపడకండి, ఖచ్చితంగా వైఎంసీలోనే జరుగుతుంది. ఒక మాట అంటున్నా, మనకు షెల్టర్ లేదు వచ్చే వారం నుంచి. బయట చెట్టు కిందనే నేను చెబుతాను, చెట్టు కిందనే మీరు కూర్చోవాలి. సిద్ధమా అంటే సిద్ధమే అనాలి. మాకు వైఎంసీలో చెబితేనే విన్నట్టు ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. నీకు వాక్యం కావాలి, నీకు వాక్యం కావాలి, స్థలం కాదు. యెరూషలేములోకి వెళ్తేనే, పర్వతం దగ్గరికి వెళ్తేనే దేవుడు ఆనందిస్తాడు. స్థలాన్ని దేవుడు ఎప్పుడు కేర్ చేయడు. ఆ కాలం పోయింది. స్థలాన్ని బట్టి ఆరాధించడం కాదు. ఇప్పుడు హృదయంలో స్థానాన్ని ఇచ్చి ఆరాధించాలి.
నీ హృదయంలో ఆయనకు స్థానం లేనప్పుడు నువ్వు ఏ స్థలంలో నిలబడితే ఆయనకెందుకు ఆనందం ఉంటుంది? మన దేవుడు గొప్పవాడు, ఆయనకు కోరిక గొప్పది. ఆయన పిల్లలుగా మనము కూడా గొప్పవారుగా కనబడాలి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాం. తండ్రిని ఆరాధించే జాబితాలో యేసుప్రభు కూడా కనపడుతున్నాడు అక్కడ. అంటే తండ్రిని ఆరాధించే ఒక ఆరాధికుడిగా యేసుప్రభు కనపడుతుంటే, యేసుప్రభు ఏ స్థలమందు ఆరాధించాడో చెప్పండి తండ్రిని? ఆయన స్థలము కాదు, బ్రతికినంత కాలం ఆరాధనలోనే ఉన్నాడు ఆయన కదా. వారానికి ఒక్కరోజు చేసిన ఆరాధన కాదైంది. పగలనక రాత్రనక ఎండనక వాననక నిద్రాహారాలు మాని నక్కలకు బొరియలున్నవి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ తలవాల్చుకుంటకైనను నాకు స్థలము లేదని మీరు చూస్తున్నారేమో కానీ సమయము లేదని అక్కడ మీకు అర్థం కావాలి. సమయమందును అసమయమందును ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పనిచేస్తున్నాడంటే అదే ఆ కుమారుడు ఆ తండ్రికి చేసిన నిజమైన, చెప్పండి, ఆత్మతో సత్యముతో ఆరాధన. అలాంటి ఆరాధన మనము చేద్దాం. ఒక్కరోజు ఆరాధన కాదు, నిత్య ఆరాధన, బ్రతికినంత కాలం ఆరాధన. ఆ గొప్ప దేవునికి ఉన్న గొప్ప కోరిక నెరవేర్చి గొప్ప స్థానాన్ని పొంది ఆయనతో పాటు చిరకాలం కలకాలం ఉండిపోదాం. ఆలోచించండి, ఆచరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.